అది ఒకటో నెంబరు బస్సు, దాని యవ్వరమేందో తెలుసు, దాని రూటే సప్పరేటు, ఆ బస్సులోన హాటు హాటు. నాకైతే ఈ పాట రాదు కానీ క్షమించుర్రి. ఇగో గిట్లనే పాటలు పాడుకుంటా బస్సు రయ్యు రయ్యుమనుకుంటా పోతాంది. ఇక దాంట్లో ఓ పోరి పోరడు ఆపుకోలేక పోయిండ్రో ఏందో గాని బస్సుల్నే దుఃఖనం తెరిచిండ్రు. ఇక బస్సులా అందరున్నారని సుత పట్టించుకోకుండా ఆళ్ళ లోకం వాళ్ళు తేలి ఆడిండ్రు. ఇక చేతుల్ని ఏడేడేసుకుంటా ఎటువంటి గలీజ్ పనులు చేసిండ్రో నాకైతే చెప్పబుద్ధి అయితలేదు. మీరే చూడుర్రి. ఆగో గీ వీడియో చూసిర్రా? నడుస్తున్న బస్సును ఎంత గబ్బు పట్టిత్తుర్రో, ఎటువంటి లీలలు చేస్తున్నారో. అసలు గది బస్ అనుకున్నారా లేక ఓయో రూమ్ అనుకున్నారో నాకైతే ఎరకైతలేదు గాని చుట్టూరా ఎవ్వలున్నారనేది కూడా చూత్తలేరు. ఆళ్ళ పని ఆళ్ళు చక్కగా నిత్తనే ఉన్నారు. రగులుతోంది మొగలు పద అన్నట్టు బస్సంతా రోత రోత చేసిండ్రు. గా బస్సును మొత్తం బూతుకొంపలెక్క మార్చిండ్రు. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లయితే ఏత్తదో గట్లనే గా పొల్ల మూతి నాకిండు గా పోరడు. గీళ్లకు ఏడ జాగ దొరకనట్టు బస్సునంతా ఆగమాగం చేసిండ్రు. గిదెక్కడ నాకైతే తెలియదు గాని బస్ల టైం ఎందుకు ఖరాబ్ చేసుకునుడు అనుకున్నారో ఏమో. పక్కకు తిరిగి చూస్తనే లేరు. మరి గిది చూసిన పక్క పొంటి పోరగాన్లు ఊరుకుంటారా ఏంది? గాళ్ళు చేస్తున్న గలీజ్ పని మొత్తం స్మార్ట్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో అయితే ఎక్కిచ్చిండ్రు. ఇక గిది చూసినోళ్ళైతే మస్తు ఖుషి అయితాండ్రు గాని మీరైతే గిటువంటి పనులు గిట్ల చేసి నవ్వుల లోకం ఎక్కకుండ్రి.